గెలవటానికి తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఒంటరిగా నిలబడతారు. నమ్మకం లేనివారే గుంపులో చేరతారు. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు. గెలిచినా ఓడినా వీరునిగా నిలిచిపోతావు. బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించటం అలవాటు చేసుకోవాలి. మీరు సంతోషంగా కనిపిస్తే పైకి నవ్వుతూ లోపల ఓర్వలేనివారు, బాధలో ఉన్నారంటే పైకి బాధ నటించినా లోపల సంతోషపడేవాళ్ళు ఎందరో ఉన్నారు మీ చుట్టూ. పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని నయం చేయగలరు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలనుకోవటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, నిన్ను నువ్వే కించపరుచుకోవటం, మార్పుకి భయపడటం, గతంలో జీవించటం. కడల మధ్యలో ఉండేంత ప్రశాంతంగా మనసు ఉండదు, అందుకే ఎల్లప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. నీ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులివి. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని. ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని. కోపం ప్రేమ ఉంటే మాత్రమే చూపగలరు. బాధను మీ అనుకున్న వాళ్లతోనే పంచుకోగలరు. కోపం, గొడవలు, బాధలు లేని బంధాలు ఎక్కువ కాలం ఉండవు. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. గెలిచిన వారికి, ఓడిన వారికి చరిత్రలో ఎన్నో పేజీలున్నాయి. కానీ వేలెత్తి చూపేవారికి, విమర్శించేవారికి చరిత్ర పుస్తకంలో ఒక్క పేజీ కూడా ఉండదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు లాంటిది. అది చెప్పేవారి నాలికకు చేదుగా, వినేవారి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. చీమ నుండి క్రమశిక్షణ నేర్చుకో. భూమి నుండి ఓర్పు నేర్చుకో. చెట్టు నుండి ఎదుగుదల నేర్చుకో. ఉపాధ్యాయుని నుండి సుగుణాలు నేర్చుకో. బంధం బరువు కాకూడదు. ప్రేమ విరక్తి చెందకూడదు. మాటతో విసుగు రాకూడదు. ప్రవర్తనతో పరువు పోకూడదు. ఆలోచనలు మితిమీరకూడదు. హద్దు దాటితే అన్ని ప్రమాదమే. చలనం లేని రాయిని కూడా చెక్కటం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకటానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. రేపు బాగుంటుందిలే అనుకొని బ్రతికేయాలి, అంతే. దగ్గర వాళ్ళు బాధతో ఏడుస్తుంటే ఆపకండి. ఎందుకంటే కన్నీళ్లు కళ్ళలో ఉన్న దుమ్ముతో పాటు గుండెలో భారాన్ని కూడా బయటకు పంపి మనసును తేలిక చేస్తాయి. అనుకున్నవన్నీ వెంటనే లభిస్తే మనిషికి నిర్లక్ష్యం పెరుగుతుంది. అందుకే కొన్నిటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. కారణం లేని కోపాలకు, అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం సాధించటంలో ఉండాలి, వాదించటంలో కాదు. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే ఆడించేవారు ఎక్కువ ఉంటారు. జీవితం అనుకున్నంత తేలికైంది కాదు, భయపడేంత భారమైంది కాదు. అణువుగా లేనప్పుడు విధికి తల వంచాలి. అవసరమైతే ఆ విధినే ఎదిరించాలి. అనాలోచిత నిర్ణయాలకు తావివ్వకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని గెలుపుకు దగ్గర చేస్తాయి. జీవితానికి కొత్త అర్థాన్నిస్తాయి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఇతరులకు తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, అలాగే చెప్పుడు మాటలు వినటం కూడా అంతే తప్పు. మంచి చెడులను సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండ, వాన రెండూ కావాలి. ఎవరో నిన్ను కాదన్నారని నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఒకరికి నచ్చని వస్తువు మరొకరికి ఎంతో బాగా నచ్చుతుంది. జీవితం కూడా అంతే. మీకు మంచి వ్యక్తిత్వం ఉంటే ఎవరిని కోల్పోరు. వ్యక్తిత్వం లేనివారే మిమ్మల్ని కోల్పోతారు. మనుషులు సంతోషంగా బ్రతకటం మానేసి ఆర్భాటంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. మీకు ఉన్నదాంతో వచ్చేది సంతోషం. మీకే ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే ఇంచు కూడా ముందుకు కదలదు.
జీవితంలో డబ్బు గొప్పతనం ఏంటంటే దేన్నైనా కొనగలదు, కానీ డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. గౌరవం, సంస్కారం, విధేయత, నిజాయితీ, మానవత్వం. వర్షం ఉన్నంతవరకే గొడుగు అవసరం ఉంటుంది. ఆ తర్వాత అది బరువు అనిపిస్తుంది. మనిషి కూడా అంతే. అవసరం తీరే వరకే ఆసరా, తీరాక ఓ గతంలా మారిపోతుంది జీవితం. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆనందంలో మాట ఇవ్వకండి, కోపంలో సమాధానం ఇవ్వకండి, దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి. చాలా సందర్భాల్లో మాటలు రాని వారే కాదు, మనీ లేని వారు కూడా మౌనంగానే ఉండవలసి వస్తుంది. కాలం ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో ఎవరికీ తెలియదు. లేకపోతే రాత్రికి రాజ్యాన్ని పొందవలసిన రాముడికి ఉదయాన్నే వనవాసం వచ్చేది కాదు. ఎవరి దగ్గర నీ మనసు విప్పి అన్నీ చెప్పేకు. అన్నీ విని ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకొని గట్టిగా కొడతారు మనుషులు. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. సులువుగా జారిన మాటలే బలంగా బాధపెడతాయి. చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలం ఉంటుంది, అలాగే చేసే ప్రతి చెడు పనికి కర్మఫలం ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా మంచికి మంచి, చెడుకు చెడు తిరిగి వస్తుంది. మాటలకు నేర్పు కావాలి, ఓటమికి ఓర్పు కావాలి, బాధకు ఓదార్పు కావాలి, మనసుకు శాంతి కావాలి, డబ్బుకి పొదుపు కావాలి, ఆశకి హద్దు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నిటిని ఓర్పుతో సమకూర్చుకోవాలి, నేర్పుతో జీవితాన్ని నెట్టుకురావాలి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవారు ఉండరు, అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తలవంచాలి. జీవితంలో ఏమున్నా మొహం మీద చెప్పటం నేర్చుకో, లేకుంటే ప్రతి దానికి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద కోపంతో మనసును పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అన్నిటినీ కోల్పోవటానికి సిద్ధపడే స్థితికి వెళ్ళి చూడు, నీ దరిద్రం కూడా నిన్ను వదిలి వెళుతుంది. మిమ్మల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మీరు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. కష్టాలు ఎంత ఏడ్చినా పోవు, సుఖాలు ఎంత నవ్వినా రావు. గుండె ధైర్యంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి. నీ గోల్ని వదిలిపెట్టొద్దు. నీ చేతిలో టైం ఉన్నప్పుడే తాడో పేడో తేల్చుకోవాలి. మీరు వాటికి హాని చేయకుండా ఉంటే విషపూరిత పాము కూడా మిమ్మల్ని ఏమీ చేయదు, కానీ మనుషులు మాత్రం పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి, లేనప్పుడు అవసరానికి వాడుకోవాలి. ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మీతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే వారితో మీరు అలాగే ప్రవర్తించాలి. సర్దుకుపోతున్నా, సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతున్నా కాలం ఇంకా పరీక్షిస్తూనే ఉంటుంది. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవారు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవారు చాలా డేంజర్. శక్తిని మించి అప్పు చేస్తే వయసుకు మించి భారాన్ని మోయవలసి వస్తుంది. మనసు చంపుకొని బ్రతుకుతున్న మనుషులకు ఈ బాధలు, కష్టాలు మిమ్మల్ని ఏం చేయలేవు. కష్టాల్లో ఉన్నవారికి పెద్దగా కోరికలేమి ఉండవు, ప్రశాంతమైన జీవితం ఉంటే చాలు అనుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.